గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను భార్య తన తమ్ముడు సన్నిహితుడితో కలిసి హత్య చేయించింది. మోటుకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పవన్ కుమార్ గుజ్జా అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేయకుండా నా నీదానికి వెళ్ళి చూసావా అలే వాడు చంపాడు. ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. స్వామి భువనగిరి పట్టణంలో ట్రాక్టర్ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. వాడు చంపాడు. రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారిలోని కాటేపల్లి బ్రిడ్జ్ దాటగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో వస్తువుల స్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరబాబును మరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విగ్రహం వచ్చాడు ఏడుస్తున్నప్పుడు అంత యాక్షన్ చేసి విగ్రహం చెప్పింది. మా డాడీ మీద నిందలేస్తుంది, చచ్చిపోయిన మీద నిందలేసి ఒక పట్టించుకోవాలనుకుందో ఏమో. మా డాడీ మీద నిందలేస్తుంది, బయట వాడికి చచ్చిపోయిన మీద నిందలేస్తుంది. దానికేమో మా డాడీ ఉంటారు లేదండి కొట్టిపిచ్చారు, మా డాడీని చంపిపించారు. మొత్తం అందరితో మంచిగా చేస్తారు. మా డాడీ ఇంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు? మా డాడీ కోసం వచ్చి అందరితో మంచిగా ఉంటాడు, ఎవ్వరు తెరుగువాడు, అందరినీ మంచిగా చూసుకుంటాడు. చచ్చిపోయిన మీద నిందలేస్తుంది. మా అమ్మ బయటికి వెళ్ళండి అట్నే చేస్తాడు. అన్ని పైసలు తీసుకుంటూ 3 lakhs తీసుకుంటూ డాడీ నుంచి ఒక్క సింగిల్ ఏం పీడ ఇవ్వలే. 3 lakhs కావాలంటే 3 lakhs ఇచ్చిండు, బండి ఇప్పించిండు, షాప్ పెట్టంటే షాప్ పెట్టి ఇచ్చిండు. 3 lakhs తీసుకుండు. వాళ్ళంతా ప్లాన్తో చేసిరు. అంతా మా డాడీని చంపనీకి అంతా చేసిరు. మా డాడీ ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళని. మా డాడీ వాళ్ళని ఏం అనలేదు. చచ్చిపోయిన నిమ్మల్ని నిందలేస్తారు. ఇప్పుడు మా డాడీ ఇప్పుడు ఏం చేయలేదు, చచ్చిపోయిన నిందలేస్తారు. అట్లా చేసిన ఇట్లా చేసింది, అట్లా చేసింది ఇట్లా చేసింది అని ఎట్లా చేసిండు, ఏడగీసినావు నువ్వు? మా డాడీ చేయంగా ఏం చేసినావు? మా డాడీ ఆడిపోయింది అని చెప్తుంది, నిందలేస్తుంది. మా డాడీ ఎటు పోలే, ఏ తప్పు చేయలేదు. డాడీ ఒక్క మాట ఎవ్వరిని అనలేదు, అందరినీ మంచిగా చూసుకునేది.